వారు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన ఫస్ట్ టైం ఈ భూమి మీద ఉద్భవించినప్పుడు ఆయనను పశువుల తొట్టెలో ఎందుకు పొరంలో పెట్టబడ్డారు? ఇది చాలా ప్రత్యేకమైన అంశము. శిశువును కాదు కానీ ఆయనను పశువుల తొట్టెలో పొరంలో పెట్టబడింది. కారణం, ఆనాటి ప్రపంచానికి ప్రజాసంఖ్య రాయాలనే ఆజ్ఞ ఉంది కాబట్టి బెత్లెహేం మొత్తం టోటల్గా ఎక్కడ ఖాళీ లేదు. ఆ యొక్క లాడ్జ్లో కూడా ఖాళీ లేదు, సత్రంలో కూడా స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరంలో పెట్టింది. కారణం, ఆయన లోక పాపమును మోసుకొని గొర్రె పిల్లగా పశువుగా రావాలని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన గొర్రెపిల్ల కాబట్టి ఆయన ఒక గొర్రె పిల్లగా పశువుల తొట్టెలో పొరండబెట్టబడ్డాడు. ఈనాటి కూడా బెత్లెహేంలో అక్కడక్కడ రాతి తొట్టెలు ఉంటాయి. ఏదైనా గొర్రె పిల్ల పుట్టినప్పుడు వెంటనే బట్ట చుట్టి తొట్టిలో పొరండబెడతారు. సేమ్ టు సేమ్ యేసు ప్రభు వారు లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రె పిల్లగా, ఆయన పాస్ ఓవర్ ల్యాంబ్గా పశువుగా జన్మించాడు, పశువుల తొట్టెలో పొరండు చేయబడ్డాడు. ఆయన యొక్క జీవితం చివరిలో ఆయన నీ కొరకు నా కొరకు పస్కా పశువుగా వధించబడి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచితే నిత్య జీవం.